యానాది, జై జై యానాది. నా పేరు కమలగిరి నాగేశ్వరరావు. నేను యానాది మహానాడు ఆల్ ఇండియా సంఘంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను. ఈరోజు పల్నాడు జిల్లా నగరికల్లు మండలం రామదాసు కాలనీలో ఈరోజు సంఘ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఈ నగరికల్లు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి సంఘస్థులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో సంఘ కమిటీ, యూత్ కమిటీ, మహిళా కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. మరి నగరికల్లు మండల కమిటీలు అదేవిధంగా ఈ పల్నాడు జిల్లా కమిటీ వేయడం జరిగింది. పల్నాడు జిల్లా అధ్యక్షులుగా ఏకశ్రీ పిచ్చి గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా యూత్ లీడర్గా ఏకశ్రీ నరసింహరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఏకశ్రీ నరసింహరావు గారు. అదేవిధంగా ఈ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా అరంగులు దుర్గా భవాని గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నగరికల్లు రామదాస్ కాలనీ సంఘ అధ్యక్షులుగా కొమరగిరి అల్లయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు, ఇలాంటి కమిటీలు మొత్తం కూడా ఈరోజు యానాది మహానాడు ఆల్ ఇండియా సంఘం తరఫున ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఎందుకోసం ఈ కమిటీలు అంటే యానాది కులానికి యానాది కులస్తుడే నాయకుడిగా ఉండాలనే ఉద్దేశంతో మన యానాది మహానాడు ఆల్ ఇండియా సంఘం పనిచేస్తూ ఉంది. సంఘంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా గుర్తించి ఆ సమస్యల యొక్క పరిష్కారం కోసం ఇటు సంఘస్థులు, యానాది మహానాడు ఆల్ ఇండియా సంఘం ఆ అర్జీలు రాసుకొని సంబంధిత అధికారుల దగ్గరకు, ప్రభుత్వ ప్రజాప్రతినిధుల దగ్గరకు తీసుకొని పోయి ఆ సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా చూడటమే యానాది మహానాడు ఆల్ ఇండియా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటుగా ఇక్కడ అందరూ కూడా కొండ ప్రాంతం, మరి కొండ మీదకు ఉన్నటువంటి ఎన్నో బాధలు పడుతూ కింద స్థలాలు లేక పైన కొండల మీద ఉన్నటువంటి కొంత స్థలాన్ని దాన్ని ఇళ్ల స్థలాలుగా మార్చుకొని అక్కడ ఉండటం జరుగుతుంది. ఈ కాలనీలో ఇళ్ల స్థలాల సమస్య ఉన్నది. ప్రధానంగా ఎక్కడైతే మనం నించొని మాట్లాడుతూ ఉన్నామో ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టమని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈ సమస్యలు మొత్తం కూడా గ్రీవెన్స్లో ప్రతి సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ జరుగుతుంది, ఎండిఓ ఆఫీస్లో గ్రీవెన్స్ జరుగుతుంది, ఎంఆర్ ఆఫీస్లో గ్రీవెన్స్ జరుగుతుంది. కనుక ఆ యొక్క గ్రీవెన్స్ దగ్గరకు తీసుకొని వెళ్ళి ఈ యొక్క సమస్యలు మొత్తం కూడా అధికారుల దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఆ సమస్యల మీద మనందరం కూడా కలిసి పోరాటం చేసి ఈ యొక్క సమస్యలు తీర్చుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశేషమైనటువంటి మన రాష్ట్ర కన్వీనర్ కోరిటి మాణిక్యరావు గారు, అదేవిధంగా రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గున్న అంకమరావు గారు ఈరోజు ఇచ్చేయడం జరిగింది. అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీరందరూ కూడా పేరు ధన్యవాదాలు చేసి సెలవు. ఇప్పుడు ఆపండి